మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ మేనేజర్పై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల వేసుకున్న డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అయ్యప్ప స్వాములకు ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు ఎవరైతే నాకేంటి టెస్ట్ చేసి తీరుతామంటూ విజిలెన్స్ కానిస్టేబుల్ దాష్టికం ప్రదర్శించారు. దాంతో ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అయ్యప్ప స్వాములు ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆర్టీసీ సిబ్బందిని సస్పెండ్ చేయాలని తొర్రూరు అయ్యప్ప స్వాములు డిమాండ్ చేశారు. ఈ వివాదంపై స్పందించిన ఆర్టీసీ డిపో మేనేజర్ అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన అనంతరం ఆర్టీసీ అధికారులు డిపోలో ఉన్న ఉద్యోగుల ఆచారాలను గౌరవిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. నువ్వు ఈ క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్కి చేయదని నేను చెప్పకూడదు. సో అది అంటే వాళ్ళకి కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరి మనోభావాలు హట్ అయినా కూడా వీఆర్ ఫీలింగ్ ఇక్కడ ఎవరు కూడా అన్ని మతస్థులు మీరు చెప్తున్న వాళ్ళే కాబట్టి ఇక్కడ అన్ని మతస్థులు ఎవరు ఉండి మీ మనోభావాలని ఏమాత్రం కించపరచాలని మా ఉద్దేశం కానే కాదు. ఏదైతే జరిగిందో అది ఓన్లీ ఉద్యోగంలో పార్ట్ మాత్రమే. ఒకవేళ మీరన్నట్టుగా తాగావా అని అదే పనిగా గుచ్చి అడిగి చేసిందంటే మాత్రం డెఫినెట్గా దీనిపైన యాక్షన్. ఓకేనా, మీరు అడిగితే నేను చెప్పింది కూడా ఒకటి, ఎవరికి కూడా చేస్తారులే అని ఎవరికి చెప్పలేదు, చేస్తారు, అది విధిలో భాగము. ఇలానే మాట్లాడితే ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో మీరు నాకు కాల్ చేస్తే కూడా నేను మాట్లాడేది ఇలాగే మాట్లాడాను. ఎవరితోటి నేనేం దురుసుగా లేదు చేస్తారులే అనేది అనటం అయితే జరగలేదు. సో మీరు ఏదైతే అంటున్నారో మీ మనోభావాలు ఎవరివి కించపరిచే ఉద్దేశం ఇక్కడ ఎవ్వరికీ లేదు. విధిలో భాగంగానే తను చేసింది. అది ఎక్కువ హార్ష్గా ఏమైనా జరుగుంటే మాత్రం దానిపైన ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి విచారణ జరిపి దానికి తగు చర్య శాఖపరమైన చర్య తీసుకుంటామని మీ అందరికీ విన్నవిస్తున్నాను. స్వామి ఓన్లీ స్వామిలోకి ఉంటారు, లేకుంటే ఆర్టీసీ డిపోలో పనిచేసే అది సమయం ఒక 10 మంది కూర్చొని మందు సిట్టింగ్ చేసి డిపోనే తాగిన వీడియో మా దగ్గర ఉంది, మేము బయట పెట్టలేదు. అట్లా చేయొచ్చు, అలా తప్పు లేదు. కానీ ఒక అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి చేసేయాలి. చేసిన తర్వాత కూడా పదే తాగొచ్చారా అని తప్పు, అది మీకు తప్పు అనిపిస్తుంది. మీకు అడిగితే అదే మీ ఆర్టీసీ డిపోలో మీరు ఇంట్లో పనిచేసే వ్యక్తులే 10 మంది కూర్చొని గ్రూప్ లో కూర్చొని తాగి సిట్టింగ్ పెట్టారు, అది తప్పు అనిపిస్తుంది మీకు. అది మీకు తప్పు అనిపిస్తుంది. ఒక అయ్యప్పని పట్టుకొని నువ్వు తాగావా అనడం అది కరెక్ట్ కాదు మేడం. మేము వచ్చింది కూడా దానికోసమే. మీరు అయ్యప్పకు మీరు పెట్టొద్దు అని మేము అనట్లేను, కానీ అయ్యప్పని పట్టుకొని తాగావా అంటే అది కరెక్ట్ కాదు మేడం. స్వామి చెప్పారు కదా, మనం ఆలోచించాలి ఏది కూడా. మేడం మీరు దాని మీద మాత్రం చేసుకోవాలి, అడగాలి కొంచెం. ఆమె ఇంటెన్షనల్ గా మేబీ 1-4 సార్లు కావాలని టెస్ట్ చేసి అడిగిందని మీరు అంటున్నారు. ఒక్కసారి వెరిఫై చేసి ఆ సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్ తీసుకుంటారు.